నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులంతా కూడా వచ్చి వెళ్ళారు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మరి మోడీ గారు ఏమైనా హామీలు ఇచ్చారా లేదా అన్నది తెలియదు, కానీ అలాగే వీరు ఏదైనా ప్రత్యేకించి అడిగారా లేకపోతే తర్వాత అడుగుతారో తెలియదు, కానీ మరి ఆ డబ్బు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సపరేట్గా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ప్యాకేజీలు ఏమైనా వస్తాయా? ప్రత్యేక హోదా సంగతి ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి కనీసం ఇంకా కొత్త కొత్త ప్యాకేజీలు ఏమైనా వస్తాయా అనేది చర్చనీయాంశంగా ఉంది. అదే టైంలో ఒకవైపు సంబరాలంటూ ఎల్లో మీడియా సంతోషపడుతోంది, సంబరపడుతోంది, కానీ విధ్వంసం, ఆటవిక పాలన ఎక్కువ మొత్తం రాష్ట్రం అంతా కుదిపేస్తోంది. మరి దీనికే ప్రాధాన్యత ఇస్తారా లేక తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన టాప్ 25 హామీస్లో ఇచ్చిన దాని ప్రకారం ప్రజల బతుకులు మార్చేస్తాయి, డబ్బు ఆదా అవుతుంది, వారి సంపదకు ఇది తోడవుతుంది, మెగా డిఎస్సిపై మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000, దివ్యాంగుల పెన్షన్ 6000, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకి 3000 రూపాయల చొప్పున, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలున్నా 15,000 రూపాయల చొప్పున, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున, వాలంటీర్ గౌరవ వేతనం 10,000 రూపాయలు, ఇలా అనేక పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, ఇలా అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. మరి విధ్వంస పాలన సాగుతుందా లేక ప్రజల బతుకులు మార్చేసే పాలన ఇస్తారా? ఈ హామీలన్నింటినీ నెరవేర్చడానికి చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారా? ఏం జరగబోతోంది? ముందుగా తిలక్ గారు చెప్పండి, ఏమిటి విధ్వంస పాలన, అటవీక పాలన సాగుతుందా? ఒకప్పుడు అక్రమ నిర్మాణం అని కూల్చివేస్తేనే విధ్వంసాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని వందల భవనాలని దీన్ని నాశనం చేస్తున్నారు, శిలాఫలకాలు పాడు చేస్తున్నారు, గందరగోళంగా వందలాది మంది పైన దాడులు చేస్తున్నారు. మరి ఆ పాలన సాగుతుందా లేక ప్రజాపాలన, ప్రజల బతుకులు మార్చేసే పాలన ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారా? మరి ప్రధానమంత్రి గారు ఏమీ హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం మీద కూడా మీరేమంటారు? రాష్ట్రంలో నమస్కారం కేసరి గారు, ప్యానల్లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు నమస్కారం. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టక ముందే ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంత మొరపెట్టుకున్నప్పటికి కూడా, ఎంతగా ఆవేదన చెందుతున్నప్పటికి కూడా అధికారంలో ఉన్నవారు వీటిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదు. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇది వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి పథకాల అమలుకు చర్యలు తీసుకోకుండా వాటి మీద చర్చను పక్కదారి పట్టించే విధంగా ఈ దాడులు ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇకపోతే ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముందుగానే నాకున్న సమాచారం ప్రకారం ఆయన ముందుగానే ఒక సమాచారం పంపించారట. ఒరిస్సా వెళ్లాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇక్కడ ఉపన్యాసాలు ఏమి వద్దు అని చెప్పారట. అందువలన ఎటువంటి ఉపన్యాసాలు లేకుండా ప్రమాణ స్వీకారానికే పరిమితం అయ్యారు. దీనివల్ల నేను అనుకోవడం ఏంటంటే, ఒకటి ఉపన్యాసాలు ఉంటే, ప్రసంగాలు కనుక ఉంటే సహజంగానే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆర్థిక సహకారం కావాలని అడుగుతారు, పథకాల అమలుకు సహకారం అడుగుతారు. అందులో సందేహం లేదు. అది ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2 రోజుల ముందు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారం, ఆర్థిక సహకారం లేనిదే మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం కష్టం అనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. అందువల్ల ఈ పథకాల అమలుకు సహకారం అడిగితే ఆయన జవాబు చెప్పాల్సి వస్తుంది మోడీ గారు. అది చెప్పడం ఎందుకు ఇష్టం లేదేమో మరి. ఎందుకంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి మేనిఫెస్టో కాపీని అంటుకోవడానికి కూడా చేతితో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత కొంతమంది రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మరి ఆ మేనిఫెస్టో హామీల అమలుకు
మోడీ గారు కమిట్మెంట్ ఇస్తారా అనేది సందేహం. ఇటువంటి ఈ దోబూచులాట ఉమ్మడి అంటే పార్టీల మధ్య మీకు గుర్తుండే ఉంటుంది 2014లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా చేసినట్టున్నారు. ఈసారి తమాషాగా అక్కడ మరి వాస్తు గిట్టుబాటు పని చేయలేదనుకున్నారా? అమరావతి వైపు కాకుండా ఇటు కృష్ణానదికి ఎడం వైపుకి ఎందుకు ప్రమాణ స్వీకారానికి ఎయిర్పోర్ట్ ఏరియాలో పెట్టుకున్నారు కేసరపల్లి దగ్గర? ఏమైనా వాస్తు నమ్మకమా లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందో నాకు తెలియదు, కానీ అది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అబ్జర్వేషన్ ఏమో నాకు అనిపించింది తిలక్ గారు. అయితే ఆ రోజు సభలో ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఇవి నా తొలి సంతకాలు అంటూ బెల్ట్ షాపులు రద్దు, ఇంకేదో కొన్ని 4-5 ఆ రోజు కూడా ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాతైనా కొన్ని వేల మంది, మరి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు, లక్షల సంఖ్యలో వచ్చారేమో, అంతమంది జనాభా ఉంటే కేవలం ప్రమాణ స్వీకారానికే పరిమితం చేసి ఎలాంటి ఉపన్యాసం ఇవ్వకుండా చంద్రబాబు గారు తర్వాత అయినా మాట్లాడి ఇట్లా చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు అనేది నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? లేదండి, ఆ సంతకాలు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సంతకాలు నిన్న జరగవని ముందుగానే ఆ సమాచారం అందరికీ అధికారులకు ఇచ్చారు. ఈ సంతకాలు కూడా ఇవాళకి వాయిదా వేసినట్టుగా, అంటే మరుసటి రోజు వాయిదా వేస్తే ఉండొచ్చు, కానీ ఆ రోజున అప్పుడు ప్రజల సమక్షంలో సంతకాలు చేశారు కదా, ఈసారి ఎందుకు చేయలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా ఒక మాట జరుగుతోందండి తెలుగుదేశం పార్టీలో కానీ అధికార వర్గాలని. రానున్న 6 నెలల కాలాన్ని ఆయన నిర్దేశించుకున్నట్టుగా సూపర్ 6 అమలుకు ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి వెంటనే ఏ పథకం కూడా అమలు జరిగే అవకాశం లేదు. ఒకవేళ అమలు జరిగినా ఆయన సంతకాలు చేసినా ఖర్చు లేనిటువంటి ఏమున్నాయో వాటిని ముందు చేపడతారనేది అనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది గనక వాళ్ళు సంతకం చేస్తారంటున్నారు. అది గనక అమలు చేస్తే ముందు అది పెట్టుబడి లేదు, ఒకటి, 2 సర్వే ఖర్చులు మిగిలిపోతాయి సర్వే చేయకుండా. అలాంటి ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడతారు, ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళకి 1-2 నెలల వరకు బిల్లు ఇబ్బంది లేదు కాబట్టి అది అమల్లోకి వస్తారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు పెడతామని చెప్పి సంతకం చేస్తారంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి దాని గురించి కూడా ఇబ్బంది లేదు. అప్పటి ఇటువంటివి చేస్తారా తప్ప ముందుగా ఫ్రీ బస్ ఒకటి అనౌన్స్ చేస్తారేమో, ఫ్రీ బస్ ఒకటి వచ్చేమో, ఎందుకంటే కొంతకాలం పాటు ఆర్టీసీని నడిపేయచ్చు కదా, దాంతో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కాబట్టి. అదే కానీ ఆ ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం కనుక అమలు చేస్తే అది కూడా ప్రభుత్వానికి భారం, ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి అందువల్ల అది వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం, అందులో దాని ఎఫెక్ట్ మనకి జీతపత్యాల మీద ఏమైనా పడుతుందా ఏంటో తెలియదు. అందువల్ల ఇటువంటి ఖర్చు లేని ముందు తీసుకుంటారు, లేదా ఖర్చు తగ్గించడానికి వీలైన పథకాలు ఏమైనా ఉంటే వాటి మీద సంతకాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. తక్షణమే మరి ఫ్రీ ఉచిత ఇసుక మద్యం ధరలు నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అన్నారు కదా, దాని మీదకి ఏమి వెళ్ళరా మొదట్లో? అవన్నీ లోతుగా ఆలోచించి తెర వెనుక నిర్ణయాలు జరిగిన తర్వాతే బయటికి అనౌన్స్ చేస్తారు తప్ప ఇప్పుడు సంతకాలు చేస్తారనో నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకోను. ఓకే, రైట్. మల్లేశ్వర రెడ్డి గారు, పులివెందుల. మల్లేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఇక ప్రజల బతుకులు మార్చే పాలన అంటే ప్రస్తుతం విధ్వంసం, ఆటవిక పాలన సాగుతోందా, లేదు నిజంగానే ప్రజల బ్రతుకులను మార్చే రీతిలో చంద్రబాబు గారు ఈ రోజు నుంచి ఆయన హామీల అమలు దిశగా వెళ్తారా, లేక ఇదే విధ్వంస పాలన కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రధాని గారు ఎందుకు ఏమి ప్రత్యేకమైన హామీలు ఇవ్వలేదు? నమస్కారం. ప్రధానమంత్రి గారు ప్రత్యేక హామీలు అంటే ఒక రకంగా వస్తుంది సార్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేక హామీల గురించి మాట్లాడాలి అంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని మన ఈ ప్రస్తుత తరుణంలో వీళ్ళు ప్రత్యేక హామీలు, స్పెషల్ హోదా మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడతారు అనుకోవడం నిజంగా. అది కాకపోతే మిగతావి, అది కాకపోయినా ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తాను లేదా 1,000 కోట్లు ఇస్తాము అని అన్నా తప్పకుండా సార్. ఇది వాళ్ళు ఏంటంటే అది ఇంకా వీళ్ళ అవసరం వాళ్ళకు, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగే కాలం గడుపుతారు సార్ కొద్ది రోజులు. మరి చంద్రబాబు గారు హామీలు ప్రజల బ్రతుకులు మార్చేస్తానన్నారు కదా, ఎప్పటికి మార్చే అవకాశం ఉంటుంది? ఇమీడియట్ గా ఇప్పుడు మార్చమని మనం కూడా అడగం, బట్ ఏదో ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్ ఉంటది కదా సార్. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే
నిజంగా చెప్తున్నాను, అసలు ఇప్పుడు 7,000 కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఈ నెల నుంచి 7,000 వస్తుంది అని చెప్పేసి. సో ఆ 7,000 రూపాయలు సక్రమంగా అందించి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వాళ్ళ ప్రజల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయము వాళ్ళకు తెలుగుదేశం చేస్తుందన్న నమ్మకంతోనే ఇచ్చారు. బట్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, చేయకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా ప్రతిపక్షంగా మేము పోరాడుతూనే ఉంటాం సార్. రెండవది, సామాన్య సగటు ఓటరు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సానుభూతి పౌడైనంత మాత్రాన దారిలో వస్తే కొట్టడం తిట్టడము ఇది ఏమాత్రము సమంజసం కాదు సార్. ఇది ప్రజాస్వామ్యానికి అసలే మంచిది కాదు. ఎందుకంటే రోడ్డు పైన కారు నిలబెడితే కారు మొదలు కొట్టడం ఎవరు చెప్పారు సార్? అవును, మరి దీన్ని ఏమన్నాలో సంబరాలు చేసుకుంటున్నారని ఈనాడు వారు రాశారు. విధ్వంస పాలన, ఆటవిక పాలన సాగుతుంటే వాళ్ళ సంబరాలే కనపడుతున్నాయి కానీ రెండో వైపు విధ్వంసం కనపడలేదు వాళ్ళకి. ఒకవైపే చూస్తారు కదా వాళ్ళు. సార్ అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పదలుచుకున్నాను సార్ మీకు. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు తిరుగుబాటు చేస్తే అటుపక్క ఆపోజిట్ వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి ఏంటి సార్? లా అండ్ ఆర్డర్ అసలు ఉంటుందా? కొన్ని చోట్ల అట్లా కూడా జరిగింది కదా. దురదృష్టవశాత్తు అట్లాంటిది జరగకుండా ఉంటే బెటర్. ఎందుకంటే కొద్ది రోజులు చూస్తారు, ఎవరైనా కొద్ది రోజులు చూస్తారు సార్, ఎక్కువ రోజులు చూడరు. కరెక్టే. చాలా కాలంగా ఇదే రోజువారీ అనేసరికి జనానికి కూడా కోపం వస్తుంది కదా. ఎదుటివాడు మనిషే కదా. మొత్తం ఆ రాష్ట్రాన్ని ఖాళీ చేసి పంపించేయాలన్నది తెలుగుదేశం ఉద్దేశమా, ఆ పార్టీ నాయకుల ఉద్దేశమా, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు వీటి మీద ఎందుకు ఖచ్చితమైనటువంటి రీతిలో మాట్లాడటం లేదో అర్థం కాని పరిస్థితి. దీన్ని కదా విధ్వంస పాలన అనేది, దీన్ని కదా అటవీక పాలన అనేది. మరి ఇదేంది, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారో అర్థం కావటం లేదు. నారాయణమూర్తి గారు చెప్పండి, ఏంటి ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళారు, అలాగే మరి విధ్వంసం ఆటవిక పాలన కొనసాగుతోందని మీరంతా ఆరోపణలు చేస్తున్నారు. ఆయనేమో ప్రజల బతుకులను మార్చేసే హామీలు ఇచ్చేసానని పాలన సాగిస్తున్నారు. నిజంగానే ప్రజల బ్రతుకులు మార్చేసే విధంగా చంద్రబాబు గారు పాలన సాగిస్తారా, లేక గత వారం రోజులుగా సాగుతున్న ఈ విధ్వంస ఆటవిక పాలనే జరుగుతుందనుకుంటున్నారా? ప్రజల బతుకులను మార్చే సంగతి తర్వాత చూద్దాం సార్. ముందు ప్రజలను బతకనివ్వండి, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ జిల్లాలో వాళ్ళని ఉండనివ్వండి. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఎక్కడికక్కడ అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేదా అనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కేసీఆర్ గారు. దురదృష్టం ఏంటంటే నేను సుమారుగా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో చూస్తున్నాను. ఏ రోజు కూడా ఎంత దారుణమైన మానవ హక్కులు దిగజారిపోయిన పరిస్థితి కనపడు, మానవ హక్కులు హరించబడ్డ పరిస్థితులు ఈ రాష్ట్రంలో నేను చూడలేదు. అది రాయలసీమ లేదు, గోదావరి జిల్లాలు లేవు, కృష్ణా గుంటూరు జిల్లాలు లేవు. ఏ జిల్లా తీసుకోండి మీరు, ఈ పక్కన ఉన్న మంగళగిరి మొన్న ఒక బీసీ మహిళ వాళ్ళ భర్త మీద దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఫోటో పెట్టి మరి క్షమాపణలు అడగమని చెప్పేసి చిత్రహింసలు చేసి వాళ్ళని మానవ హక్కులను హరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం. ఈ పక్కన విజయవాడ సెంటర్ లో ఒక మైనారిటీ టైలర్ షాపు, అది వర్క్ షాపు, దాని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా చిందరబందరు చేసి దాడి చేసి అవన్నీ చెదకొట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళని బయటకు పంపించే పరిస్థితి. నిన్న తెనాల్లో పట్టపగలు వాళ్ళని పొడిచి ఒక మాజీ కార్పొరేటర్ని కౌన్సిలర్ని పొడిచి పారిపోయే పరిస్థితి, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. న్యూజివీడ్లో కౌన్సిలర్ ఆయన కూడా, ఆయన్ని దారుణంగా విచిత్రంగా, అసలు సినిమాల్లో కూడా ఎంత దారుణంగా హింసాయుతంగా జరగదు, పొడిచి 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 అనేక మార్లు పారిపోతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. ఎన్ని పోట్లు పొడిచారో అసలు చూస్తే జుగుప్సాకరంగా ఉంది. సినిమాల్లో కూడా అలాంటి సీన్ నేను ఎక్కడ చూడలా. మొట్టమొదటిసారిగా పబ్లిక్ లో బస్సుల పక్కన పారిపోతా ఉన్నాడు అతను, రోడ్డు అంటే పరిగెడతా ఉన్నాడు, వెంటాడి వేటాడి పొడుస్తూ మరి ఎంత దారుణంగా ఈ పరిస్థితుల్ని మరి దిగజార్చే కార్యక్రమం చేస్తూ పక్క నుంచి మంచి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. ఏమంటా ఉన్నారు, మీరు సహనం వహించండి అని చెప్పేసి, సంయమనం పాటించమని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాడులు చేసింది వాళ్ళ కార్యకర్తలు, ప్లాన్డ్ గా వాళ్ళు ఆర్గనైజర్ గా వాళ్లే దాడులు చేస్తున్నారు. మహిళల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఎవరు పడితే వాళ్ళ మీద. మళ్ళీ వాళ్లే ఏదో సూక్తులు చెప్తూ పైనుంచి మేము ఆపుతున్నాం అనేటటువంటి కలరిద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సబు కేసీఆర్ గారిది? మీరు చేస్తానని చెప్పండి, మేము చేస్తున్నాము, మేమే దాడులు చేస్తున్నాము, మా ప్రమాణ స్వీకారం వరకు మేమే వదిలేసాము దాడులు చేసుకోమని, పోలీసులు చూసి చూడకుండా ఉండమని మేమే చెప్పాము అనేనా చెప్పండి. అది చెప్పరు. ఓ పక్కన దాడులు జరుగుతూ ఉంటాయి, ఇంకో పక్క నుంచి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. స్టేట్మెంట్లకి జరిగే పరిస్థితులకి సంబంధం ఉండదు.
ఇంత నీచంగా వ్యవహరిస్తారా? రాజకీయాలు అంటే ఇంత నీచంగా చేయాలా? ఇంకో పాయింట్ దారుణంగా హింసించాలా? నారాయణమూర్తి గారు ఇంకో పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర అని పేరుంటే కొట్టేయటం, ఇది చేయటం, వాళ్ళ మీద కొంత దాడి తరహాలో చేయటం, ఇది ఏం చేసేవారు. ఆశ్చర్యంగా గుంటూరు లాంటి సిటీలో హాస్టల్ పేరు ఏదో హాస్టల్లో మరి ఏంటో పాపం ఆయన హోటల్లో రెడ్డి అని ఉన్నందుకు అంత దారుణం. అదేంటి ఒక కులం మీద అట్లా దాడి చేయొచ్చు, తప్పు కదా. ఎవరు అందరూ కలిసిమెలిసి ఉండవలసిన సమాజంలో రెడ్డి అన్న పదం ఉన్నందుకు అట్లా చేస్తే ఎంత ఘోరమైనటువంటి సంకేతం వెళ్తుంది. అలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రులు ఖండించాలి కదా. ప్రైవేట్ ప్రాపర్టీలు లేవు, పబ్లిక్ ప్రాపర్టీలు లేవు కేఎస్ఆర్ గారు. ఇవాళ ఎంత దారుణం అంటే కులాల మీద దాడులు, మతాల మీద దాడులు. నేను అదే చెప్తాను కదా, విజయవాడ సెంటర్లో ఒక మైనారిటీ వ్యక్తి మీద, ముస్లిం మైనారిటీ, ఆయన వర్క్ షాప్ ఉంది, టైలరింగ్ షాపు. ఇంట్లో వెళ్ళి నీకు దిక్కెవడు మేము కొడితే మాది రాజ్యం, మా ఆటవిక పాలన, మమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడున్నాడు? పోలీసులు చూసినా మమ్మల్ని అడ్డుకోరు, ఏ కేసులు ఉండవు, మీరేమి మా మీద దాడి చేయలేరు, మా మీద తిరగబడలేరు, మీరు చాలా చిన్నవారు, మీరు వెనుకబడిన వారు అనేటటువంటి సంకేతాలు ఇస్తూ భయభ్రాంతులు గురి చేసి వీళ్ళని కొట్టడం, పక్కన భయపెట్టడం, దోపిడీ చేయడం, దోపిడీలు కూడా గురి కాబడతా ఉన్నారు ఇవాళంతా కూడా. ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోయి అంటే 50%, సుమారుగా 50% మాకు వచ్చాయి. 3 పార్టీలు కలిపాయి కాబట్టి మీకు గెలుపు వచ్చింది. లేదంటే మాకును తెలుగుదేశం పార్టీకి తేడా ఎంత? 5-6%. దానికి మీరు ఇంత దిగజారి మరి కొట్టాలా? మరి అలా అయితే లాస్ట్ ఎలక్షన్ లో మాకు మీకు 10% తేడా ఉంది. మరి మేము ఎలా వ్యవహరించి ఉండాలి? మేము ఎప్పుడు ఇలా దిగజారలేదే, ఇలా దాడులు దిగబడలేదే. ఎక్కడో మీరు పూర్తిగా రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు చేసిన సందర్భం ఏదైనా ఒకటే ఎక్కడైనా జరిగిందేమో. కానీ ఇట్లా ఆర్గనైజ్డ్ గా కావాలని ప్రణాళికాబద్ధంగా మీరు ప్లాన్ చేసుకొని దాడులు చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు, చరిత్రలో జరగలేదు. మా పార్టీ ఉన్నప్పుడు అని కాదు. ఎందుకు ఇంత దిగజారుతా ఉన్నారు? దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు దీని మీద సమీక్ష చేయాలి, వీళ్ళందరి మీద కేసులు కట్టాలి. మేము జరిగినప్పుడు కేసులు కట్టాలి. హైకోర్టుకి వెళ్తున్నట్టున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ. హైకోర్టు కూడా వెళ్తున్నారు. అదే విధంగా మరి రాష్ట్రపతి గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము పోరాటం చేస్తాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం, అక్రమంగా పోరాటం చేయము. మేము ఇలాంటి దాడులు చేస్తూ పోరాటం చేయము, న్యాయబద్ధంగా పోరాటం, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్యుతంగా పోరాటం చేస్తాం. మేము వెనకపోయేదే లేదు. ప్రజలు మాతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 10 రోజులు 15 రోజులు అయింది మీరు గెలిచి, 10 రోజులు 15 రోజులు ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ మీరు ఏం చేయడానికి వచ్చారు, మీరు ఏం చేయగలరు, ఏం చేయబోతున్నారు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లియర్ గా అర్థమైంది. వాళ్ళందరూ రోడ్ల మీద రావడం మొదలు పెట్టారు. మీదంతా కూడా 1 నెల 2 నెలలు 3 నెలలు పాలన ఉండేటట్టుగానే చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలు పాలించడానికి వచ్చినట్టుగా మీరు చేయట్లేదు. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయటం లేదు అనేది అర్థమైంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. విజయ సుజాత గారు విజయవాడ నుంచి. సుజాత గారు నమస్కారం, మాట్లాడండి. ప్రజల బ్రతుకులు మార్చే పాలన ఇస్తామని చెప్పి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విధ్వంసం, ఆటవిక పాలన ఎలా సమర్థిస్తారు? నిజంగానే ఆయన చెప్పినట్లు ఈ హామీలన్నీ నెరవేరిస్తే ప్రజల సంపదను పెంచుతామంటున్నారు, ప్రజల బతుకులు మార్చేస్తారు. ప్రజల బతుకులు మార్చేలాగానే ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఆయన పాలన? ప్రజల బ్రతుకులు మార్చడమేమో కానీ సార్, ప్రజల ముందు బ్రతకనేమోమనండి సార్. అంతేనా? సక్రమంగా బ్రతకనేమోమనండి, సురక్షితంగా బ్రతకలేమోమనండి. ఏంటి సార్ అసలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళదామన్నా భయంగా గుప్పెట్ల ప్రాణాలు గుప్పెట్లా పెట్టుకొని బ్రతుకుతున్నాం సార్ మేము. అసలు మేము ఇదివరకు కొంచెం అటు ఇటుగా మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడైతే అసలు చాలా భయంకరంగా రోడ్ల మీద గొడవలు, ఊరికి ఇళ్ల ముందు ఉన్న వాళ్ళని కూడా కొట్టెళ్తున్నారు సార్. అసలు ఇళ్ల ముందు పని చేసుకుంటున్నా మా పక్కన ఒక అబ్బాయి వెల్డింగ్ పని చేసుకున్నంటే ఏంట్రా ఇక్కడ చేస్తున్నామని చెప్పి ఆ అబ్బాయి నా రాడ్ల మీద తోసేసి వెళ్తే పాప మా అబ్బాయికి అన్ని కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయి సార్. ఏ మారుమూల కూడా జరుగుతున్నాయి సార్. ఎట్లానే రెచ్చిపోతున్నారు అసలు ఆ కండవాళ్ళు వేసుకొని రెచ్చిపోతున్నారు. ఏం మాట్లాడటా కూడా భయంగా ఉంది సార్. ఏమంటానికి కూడా ఇదివరకు అయితే నేను ఎవరన్నా కొంచెం తప్పు చేస్తే తప్పు అట్లా చేయకూడదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేదాన్ని సార్. ఇప్పుడు అసలు ఏం మాట్లాడటానికి నాకు భయంగా ఉంది ఇప్పుడు. అందరూ ఏమో నన్ను పెడుతున్నారు, నీకెందుకు నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఇంట్లో ఎవరికి ఏం మాట్లాడద్దు, న్యాయం లేదు అన్యాయం లేదు,
ఈ 5 ఏళ్ళు ఇట్లాంటి కోర్టులో న్యాయం జరుగుతుందని భరోసా ఉందా సార్ అసలు ఇప్పుడు? ఈ 5 ఏళ్ళు ఇట్లాగే చూడాలంటారా ఈ లెక్కన? భరోసా ఉండేది, ఎక్కడికన్నా వెళ్తే కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుద్దేమో మనకని. ఇప్పుడు న్యాయం జరిగిద్దా సార్ అసలు? అంతే, ప్రశాంతంగా ఉంటేనేమో అప్పుడు అది ఆ విధ్వంసం అని అదని ఇదని ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంత ఘోరంగా జరుగుతుంటే కనీసం నోరు విప్పి మాట్లాడకపోవడం మాత్రం అన్యాయం అనిపిస్తుంది. మరి చంద్రబాబు గారు ఈ వయసులో ఆయన మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఇలాంటి వాటికి ఎందుకు అవకాశం ఇస్తున్నారో తెలియదు. ఇక మన తిలక్ గారు చెప్పండి, ఈ మంత్రివర్గ కూర్పు కానీ ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయనుకుంటున్నారు? మరి నిన్నే ప్రమాణ స్వీకారం చేయించుంటే బాగుండేది ఉప ముఖ్యమంత్రిగా అని కూడా మరి పవన్ కళ్యాణ్ గారితో చేయించేస్తారు. జనరల్గా చేయొచ్చు మరి, ఎందుకంటే ఆయన నెంబర్ 2 కింద లెక్క కాబట్టి మరి ఎందుకు చేయలేదో. బట్ ఓవరాల్గా బలహీన వర్గాలకి అట్లాగే మిగతా వర్గాలకి మధ్య సమతూకం వచ్చిందంటారా? మంత్రివర్గం కూర్పులో లోకేష్ గారి పాత్ర అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ లోకేష్ గారి మాటలకి ఎదురు చెప్పని, వ్యతిరేకించని వ్యక్తులను మాత్రమే మంత్రులుగా తీసుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి అప్పగించడానికి లోకేష్ గారికి ఇబ్బంది లేకుండా ఈ మంత్రివర్గం కూర్పు జరిగింది. అయితే ఆ జాబితాలో చివరి క్షణంలో ముందు రోజు రాత్రి అమిత్ షా గారు చూసి వాటిలో కొన్ని మార్పులు చేశారనేది కూడా బయటకు వచ్చింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఆయనకేం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయనకేం సంబంధం? ఇంకా ఒకటి పోస్ట్ ఖాళీగా ఉంది, మరి ఏమన్నా బీజేపీకి ఇస్తారో ఏమో. అమిత్ షా గారు ఎట్లా మార్పులు చేయగలుగుతారు చంద్రబాబు గారి పార్టీలో? చంద్రబాబు గారి పార్టీ కాదండి, బీజేపీ కూడా ఉంది కదా అందులో మంత్రివర్గంలో. అవును, ఆయన అమిత్ షా గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ జాబితాను చూపించి, అది మర్యాదపూర్వకంగా చూపించారో లేకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో చూపించారో తెలియదు, చూపిస్తే కొన్ని మార్పులు చేశారనేది వచ్చిన సమాచారం. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి అమిత్ షా గారు మోడీ గారు ట్వీట్ ఇవ్వటం వల్ల బయటకు వచ్చింది ఉప ముఖ్యమంత్రి అనేది. కానీ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరే, ఇప్పుడు హోంశాఖ ఇస్తారనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. పంచాయతీరాజ్ అని రాశారు తెలుగుదేశం పత్రికల్లో, అయితే పంచాయతీరాజ్కి ఎక్కువ మొగ్గు చూపినట్టుగా అనిపించింది. మరి వాళ్ళు ఏమవుద్దు అదే చూడాలి మరి ఏ రకంగా ఇస్తారనేది. ఇప్పుడు ఒకటండి, చాలా స్పష్టంగా పొంగూరు నారాయణ గారికి మళ్ళీ మున్సిపల్ శాఖే ఇస్తారు. ఎందుకంటే ఆయన సిఆర్డిఏ అమరావతి ఏరియాలో చేయాల్సిన పనులు అయినా అవగాహన ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆయనకే ఆ బాధ్యతలు చెబుతారనేది ఒకటి ఉంది. రెండోది, ఇక పయ్యవల కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. యనమల రామకృష్ణ గారిని పక్కన పెట్టడం పెద్ద విశేషం. దాంట్లో కారణం ఏంటంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం చేపట్టిన చంద్రబాబు గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేవారు. ఆయన ఇంటి లోకేష్ గారికి అనుకూలంగా లేరు అనేది ఒక ప్రచారం గత 4 సంవత్సరాలుగా ఉంది. అందువల్ల ఆయన పక్కన పెట్టారని అనుకుంటున్నారు. నారాయణమూర్తి గారు అట్లా కంప్లీట్ చేయండి తిలక్ గారు. అట్లా మంత్రివర్గం కూర్పు ఉంది తప్ప స్పష్టంగా ఇప్పుడు కొత్త వారు 17 మందికి ఇచ్చారు. అయితే బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మందికి ఇస్తే ఇప్పుడు 12 మందికి ఇచ్చారు. అందువల్ల ఆ కూర్పు చాలా స్పష్టంగా లోకేష్ గారి ముద్ర కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. రైట్. నారాయణమూర్తి గారు సంక్షిప్తంగా చెప్పండి, ఈ కూర్పు మీద మీ కామెంట్ ఏమిటి? పూర్తిగా బీసీలని వదిలేశారు, ఇవాళ ఓట్లేసిన బీసీలనే వదిలేశారు, పూర్తిగా ఎస్సీలని విస్మరించారు. బీసీలకు అత్యంత పెద్దపీట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీలకు అత్యంత పెద్దపీట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 4 మంత్రి పదవులు ఇచ్చారు. అంటే మీరేమనుకోకపోతే ఒకవేళ ఎస్సీ బీసీ ఎస్టీ వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి జగన్ గారు దెబ్బతిన్నారు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందంటారా? ఇవాళ దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దాని డెఫినెట్ గా మా బీసీ మా ఎస్సీలంతా కూడా తెలుసుకున్నారు. ఈ 2 నెలల్లోనే, ఈ 4 రోజుల్లోనే తెలుసుకుంటున్నారు ఏ విధంగా పాలన ఉంటుంది. ఆవును వదిలేసి దున్నపోతుని ఎట్లా మనం తీసుకొచ్చామనేది వాళ్ళకి అర్థమైపోయింది. పాలు ఇచ్చి ఆవును వదిలేశారు అని ఏడుస్తా ఉన్నారండి. మీరు నమ్మరు, నాకు ఫోన్ చేసి, నేను గ్రీవెన్స్ చూస్తా పార్టీలో, ఫోన్లు చేసి పెద్ద వయసు వాళ్ళు కాదు, చిన్న వయసు వాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఫోన్లు చేసి ఏడుస్తా ఉన్నారు. ఏందండి ఎంత తప్పు జరిగిపోయింది, ఇదేదో ఓట్లు ఏదో ఎలాగపడ్డాయి, మాయ చేశారా, మంత్రాలు వేశారా, లేదంటే కుట్రలు చేశారా, ఎలాగోలా గెలిచారు, గెలిస్తే మనం రాజ్యాంగబద్ధంగా మనం దాన్ని వ్యతిరేకించకూడదు, మనం గౌరవించాలి. కానీ ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని దాడులు, ఇన్ని దహనకాండలు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలను పగలగొట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు?
రాజశేఖర్ గారు మంచి చేశారు, రాష్ట్రానికి ప్రజలకు మంచి చేశారు. ఇవాళ తెలుగు వాడు గర్వించదగ్గ పాలన అందించారు ఆయన. ఆరోగ్యశ్రీ అంటే అయితే గతంలో చేశారు మీరు? కరెక్ట్ మీరు చెప్పింది. గతంలో ఎక్కడైనా ఎన్టీఆర్ బొమ్మని ఎవరైనా దుండగులు కానీ ఎవరైనా వ్యతిరేకులు పాడు చేస్తే కూడా వెంటనే గవర్నమెంట్ స్పందించి అటువంటి చేయకుండా కట్టడి చేసేది. అలాంటిది ఇవాళ ప్రోత్సహిస్తాం. అసలు ఇష్టం ఇష్టారాజ్యంగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని వాటిని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, కాలుబాలు కూడా వేస్తున్నారు, మహిళలను చూడట్లా పొడిచి చంపేస్తున్నారు, దారి తీసుకెళ్తారు చేస్తా ఉన్నారు. రైట్. తిలక్ గారు, నారాయణమూర్తి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి ప్రత్యేకమైన లైవ్ షో. నమస్కారం.